హైదరాబాద్లోని బోరబండకు చెందిన బీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య స్థానికంగా కలకలం సృష్టించింది. సర్దార్ తన ఇంటి 3వ అంతస్తుపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. కాగా హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపుల మూలంగానే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని సర్దార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనితో ఫసీయుద్దీన్, ఆయన భార్య హబీబా సుల్తానా, పర్సనల్ సెక్రటరీ సప్తగిరి తదితరుల మీద బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సర్దార్ ఆత్మహత్యతో బోరబండలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో ఫసీయుద్దీన్ ఇంటిపై దాడి చేస్తారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని సర్దార్ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్న మహమ్మద్ సర్దార్ స్థానికంగా ఎస్ఆర్టీ నగర్లో నివాసం ఉంటున్నారు. ఆయన మెడికల్ షాప్ నిర్వహిస్తూ కుటుంబంతో ఉంటూ ఉన్నారు. కాగా గత ఎన్నికల్లో బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ నుంచి గెలిచి హైదరాబాద్ డిప్యూటీ మేయర్గా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఫసీయుద్దీన్కు సర్దార్ ప్రధాన అనుచరుడు కూడా. అయితే తనతో పాటు కాంగ్రెస్లోకి రావాలని కార్పొరేటర్ కోరినప్పటికీ సర్దార్ వెళ్ళలేదని, దానితో ఆయనపై కక్ష కట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సర్దార్ ఎస్ఆర్టీ నగర్లోని తన G+1 ఇంటిపై అదనంగా 2 అంతస్తులు పైన పెంట్ హౌస్ నిర్మించారు. ఈ విషయంలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేసినట్లు జీహెచ్ఎంసీ నుంచి దాదాపు 22 నోటీసులు జారీ చేశారు. అయితే ఇదంతా స్థానిక కార్పొరేటర్ ఫసీయుద్దీన్ కక్షగట్టి చేస్తున్నట్లు సర్దార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ 30న జీహెచ్ఎంసీ అధికారులు పెంట్ హౌస్ను కూల్చేశారు. ఈ విషయాన్ని సర్దార్ తన స్నేహితుల వద్ద చెప్పుకుని బాధపడినట్లు తెలుస్తోంది. అధికంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగానే బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ మాట్లాడుతూ ఇంటిపైకి వెళ్లిన సర్దార్ కూల్చేసిన పెంట్ హౌస్ వద్ద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా సర్దార్ ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత ఫసీయుద్దీన్ డబ్బులు డిమాండ్ చేశాడని, దీనికి నిరాకరించడంతో కార్పొరేటర్, ఆయన భార్య హబీబా సుల్తానా, మరికొందరు అనుచరులు, అధికారులు వేధింపులు మొదలుపెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనితో మానసికంగా కుంగిపోయిన సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన సోదరుడు మహమ్మద్ ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదుతో కార్పొరేటర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి నిజాలు తేలేంత వరకు వేచి చూడాలి.